హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే బేసిక్గా మన పూరి జగన్నాథ్ గారి మూవీస్ ఎలా ఉంటాయి, ఆయన డైరెక్షన్ ఎలా ఉంటుంది, అండ్ ఆయన బిఫోర్ తీసిన మూవీస్ అన్నీ కూడా మనతో మాట్లాడాయి, మనకు చెప్పాయి. అంటే ఆయన స్టోరీ టెల్లింగ్ ఎలా ఉంటుంది, ఆయన హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో తర్వాత అంటే రీసెంట్గా వచ్చిన ఆయన చేసిన మూవీస్ లైన్గా 2 మూవీస్ మామూలు డిజాస్టర్ కాదు, ఒక రేంజ్లో డిజాస్టర్స్, అంటే అట్టర్ ఫ్లాప్ అని చెప్పుకోవచ్చు. ఇస్మార్ట్ తీశారు, మళ్ళీ ఇస్మార్ట్ శంకర్ 2 తీశారు, పోయింది. ఇట్స్మార్ట్ హిట్, ఇట్స్మార్ట్ 2 ఫ్లాప్. దాని తర్వాత వచ్చిన లైగర్ మామూలు ఫ్లాప్ కాదు, అండ్ పూరి గారి కెరియర్ని టోటల్ చేంజ్ చేసేసింది లైగర్. అయినా కానీ పూరి గారి దగ్గర నచ్చేది ఏంటంటే ఎంత కింద పడ్డా కూడా లేయడానికి ట్రై చేస్తాడు ఆయన. అంటే పర్టికులర్గా ఆయన ఏదైతే పోడ్కాస్ట్ లాగా ఒకటి చెప్తూ ఉంటారు కదా, ఆయన మోటివేషనల్ స్పీచ్ ఇస్తూ ఉంటారు ఆయన ఛానల్లో. అది చూసినప్పుడు ఒకటే అనిపిస్తుంది, బాబోయ్ పూరి జగన్నాథ్ గారు మామూలు వ్యక్తి కాదురా, ఈయన నిజంగానే ఒక మోటివేషన్ శక్తి అనిపిస్తుంది. అలా ఉంటాయి ఆయన పోడ్కాస్ట్ గురించి. సో నేను ఈరోజు ఆయన గురించి ఏదో హైప్ ఇస్తున్నాను, ఏదో బాగా లేపుతున్నాను అని కాదు, కానీ కొంచెం ఒక్కసారి ఆయన సినిమా ప్రపంచంలోకి వెళ్ళి వచ్చి, ఆయన సినిమా ప్రపంచంలోకి ఒకసారి అలా టచ్ చేసి వచ్చి, తర్వాత డీప్గా డీటెయిల్గా స్లమ్ డాగ్ మూవీ అనేది ఈరోజే మద్రాసులో రిలీజ్ ఈవెంట్ ఉంది, అండ్ టీజర్ అయితే లాంచ్ చేస్తున్నారు. సో టీజర్ లాంచ్ అయిన తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ ఈరోజు కొంచెం ఆయన ప్రపంచాన్ని టచ్ చేసి వద్దాం, ఓకే? అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన గంట సింబల్ వస్తుంది భయ, దాన్ని క్లిక్ చేసి ఆ బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్గా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఓకే? లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, పూరి జగన్నాథ్ గారి మూవీస్ ఇష్టపడని వాళ్ళు, ఎంత డిజాస్టర్, ఎంత అట్టర్ ఫ్లాప్ అయినా కూడా వన్ టైం వాచ్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే కామెంట్ చేయండి భయ్య, నిజంగా ఆయన స్టోరీ యొక్క ఆర్క్ కానీ, ఆ స్టోరీ యొక్క ఫీల్ కానీ, ఆ స్టోరీలో ఉన్న ఆ ఎమోషన్ కానీ, ఇవన్నీ కూడా ఒక రేంజ్లో ఉంటాయి. పర్టికులర్గా పూరి గారు అంటే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఒక హీరో యొక్క క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్గా, అంటే ఆ స్టైల్ వేరు. ఇస్మార్ట్ శంకర్ ఫస్ట్ హిట్ అవ్వడానికి ఏంటంటే రామ్ గారి ఆ వేరియేషన్ కానీ, ఆయన డైలాగ్ డెలివరీస్ కానీ, ఇవన్నీ కూడా వేరు. సో అలా హిట్ అయిపోతాయి. అంటే బేసిక్గా ఇంకోటి ఏంటంటే ఆయన హీరో క్యారెక్టర్కి మనం కనెక్ట్ అవుతాం ఆడియన్స్గా, ఇదొక పాయింట్. సెకండ్ వచ్చేసి పూరి జగన్నాథ్ గారి సినిమాలో మ్యాక్సిమం 90% మదర్ సెంటిమెంట్ ఉంటుంది, 100% కూడా ఉంటుంది. ఎందుకంటే మదర్ సెంటిమెంట్ లేకుండా, ఆ ఎమోషన్ లేకుండా, రిలేషన్ అనే బాండింగ్ లేకుండా, పర్టికులర్గా మదర్ సెంటిమెంట్ అవి లేకుండా చాలా తక్కువ తీశారు ఆయన. లైక్ టెంపర్, ఇలా ఏదో అక్కడొకటి అక్కడొకటి చేశారే కానీ మ్యాక్సిమం మదర్ సెంటిమెంట్ 100% ఉంటుంది. నాకెందుకు ఈ స్లమ్ డాగ్ మూవీలో కూడా మదర్ సెంటిమెంట్ ఉంటుంది అని క్లియర్గా అర్థమవుతుంది భయ్య, క్లియర్గా అర్థమవుతుంది. మదర్ సెంటిమెంట్ ఉంటుంది, అండ్ ఇందులో కూడా పీక్ ఎమోషన్ ఉంటుంది. ఇంకొకటి అంటే ఈ సినిమా గురించిన అప్డేట్ ఏంటంటే, ఆల్రెడీ మనం పోస్టర్లో కూడా చూసాం, టైటిలే చాలా రగ్గిడ్గా, చాలా వైలెన్స్గా ఉంది. అంటే స్లమ్ డాగ్. స్లమ్ డాగ్ అంటే ఏంటి, దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలంటే వీధి కుక్క. స్లమ్ డాగ్ అంటే అంతే కదా, ఒక వీధి కుక్క. మరి ఈ వీధి కుక్కతోటి ఏం చేయబోతున్నారు పూరి జగన్నాథ్ గారు? అండ్ వీధి కుక్క సినిమాకి మరి ఎందుకు విజయ్ సేతుపతి గారిని తీసుకున్నారు? విజయ్ సేతుపతి గారు మంచి పర్ఫార్మెన్స్ ఉన్న హీరో, అట్ ఎ టైం మంచి క్రేజ్ ఉన్న హీరో. తమిళ్లో కానీ, తెలుగులో కానీ చాలా, ఇప్పుడు మ్యాక్సిమం చాలా లాంగ్వేజెస్లో ఆయన కూడా ఫేమస్ అయిపోయారు. పాన్ ఇండియా హీరో అయిపోయారు ఆయన. ఆయన నెగిటివ్ రోల్ చేసినా, పాజిటివ్ రోల్ చేసినా, వాట్ ఎవర్ ఎనీ రోల్, ఆయన ఏది చేసినా కానీ కనెక్ట్ అయిపోతాం మనం. సో అలాంటి ఒక విజయ్ సేతుపతి గారిని తీసుకొని స్లమ్ డాగ్ అనే టైటిల్ తోటి సినిమాని నిర్మిస్తున్నారు అంటే అసలుకి నాట్ ఏ జోక్ భయ్య. ఎందుకంటే ఇప్పుడు పూరి జగన్నాథ్ గారి దగ్గర ఒక డైలాగ్ వాడచ్చు మనం,
గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది అంటారు కదా. సేమ్ అదే డైలాగ్ మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు. పూరి జగన్నాథ్ గారు గాయపడ్డారు. ఆయన తీసిన డిజాస్టర్స్ మేబీ తెలుగు ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్లకి రాదు. అన్ని డిజాస్టర్స్ తీశారు, అన్ని ఫ్లాప్స్ తీశారు. అయినా కూడా ఎందుకో తెలియదు, ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది, ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ సుకుమార్ గారి శిష్యులంతా ఇండస్ట్రీలో ఎదుగుతున్నారు. కానీ ఒకప్పుడు రాజమౌళి గారి దగ్గర మన రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర చేసిన డైరెక్టర్స్ అందరూ వీళ్ళు. కృష్ణవంశీ గారు కానీ, పూరి జగన్నాథ్ గారు కానీ అంటే ఉన్నారులేండి, చాలామంది ఉన్నారు. ఇలాంటి డైరెక్టర్స్ అందరు కూడా మన రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు. ఆయన సినిమాలు కూడా వన్ టైం వాచబుల్ ఎలా ఉంటాయో, అండ్ పూరి జగన్నాథ్ గారి మూవీస్ కూడా వన్ టైం వాచబుల్ ఉంటాయి. ఎంత ఫ్లాప్ అయినా కూడా మినిమం అంటే మన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే, అరే హీరోనన్నా మనకు నచ్చినట్టు చూపిస్తాడు, ఒకసారి వెళ్ళి చూద్దాం, అసలు హీరో డిజైనింగే వేరుంటుంది, ఆయన స్టోరీయే వేరుంటుంది, ఏంటో ఒక తెలియని ఫీల్ పూరి జగన్నాథ్ గారి మూవీస్ అంటేనే. సో ఆ ఎగ్జైట్తో వెళ్ళి కూర్చున్నాం. కాబట్టి స్లమ్ డాగ్లో కూడా చాలా పెద్దగా ప్లాన్ చేశారు అని చెప్పేసి బయట టాక్ ఉంది. ఆ టాక్ అఫీషియల్గా బయటికి రావాలి అంటే ఈరోజు ఏదైతే చెన్నైలో టీజర్ లాంచ్ ఉందో ఖచ్చితంగా అది రిలీజ్ అయిన తర్వాత మనకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. టీజర్లో చాలానే చెప్పాలని, చాలానే అంటే ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పేసి ఆ టీం, ఆ చిత్ర బృందం ఏదైతే ఉందో అది ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అంటే ఈ అఫీషియల్గా వచ్చిన అప్డేట్స్ కాదు కానీ, అండ్ మనం కూడా ఆ ట్రాక్లో ఉన్నాం కాబట్టి కొన్ని విషయాలు అనేవి బయటకు వస్తూ ఉన్నాయి. సో చాలా గట్టిగా పకడ్బందీగా పూరి జగన్నాథ్ గారు ఈసారి ఇండస్ట్రీని పెద్దిగాడు బాల్ కొడితే 3 గ్రౌండ్ల అవతల ఎలా పడుతుందో, అండ్ పూరి జగన్నాథ్ గారు కూడా ఈసారి స్లమ్ డాగ్ అనే మూవీని ఆ రేంజ్లో హిట్ కొట్టబోతున్నారని చెప్పేసి టాక్ ఉంది భయ్య. నాకైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పర్టికులర్గా పూరి గారి పైన. ఆయన కంబ్యాక్ ఇస్తారు కంపల్సరీ. ప్రతిసారి ఓడిపోతాడు అనుకున్న ప్రతిసారి గెలుస్తున్నాడు. సో అది క్లియర్గా కనపడుతుంది. నాకెందుకు పూరి జగన్నాథ్ గారు కంబ్యాక్ ఇవ్వాలి, అలాంటి డైరెక్టర్ ఆగిపోకూడదు అనిపిస్తుంది భయ్య. సో విజయ్ సేతుపతి గారిని తీసుకొని స్లమ్ డాగ్ అనే టైటిల్ మెన్షన్ చేసి, అండ్ ఆయన బ్లైండ్ క్యారెక్టర్ అని ఇంకా డీటెయిలింగ్ పోస్టర్లోనే రివీల్ చేసుకుంటూ వస్తున్నాడంటే ఖచ్చితంగా స్టోరీలో ఎమోషన్ పీక్లో ఉంటుంది. ఆయన చెప్పాలనుకున్నది, ఆయన నెరేషను, ఆయన స్టోరీ టెల్లింగు, అండ్ హీరోయిజానికి సంబంధించిన ఈ ఆర్క్ ఇవన్నీ మనకు తెలుసు. కాబట్టి ఇవన్నీ ఊహించుకొని ఆ పోస్టర్ పైన విజయ్ సేతుపతి గారిని చూస్తుంటేనే వేరే లెవెల్ వైబ్. ఆయన కాస్ట్యూమ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి విజయ్ సేతుపతి గారివి. ఖచ్చితంగా మదర్ సెంటిమెంట్తో ఒక హై ఎమోషన్ తీసుకురాబోతున్నారు. ఇంకొకటి నాకు తెలిసి ఏదో గుడ్డి వాళ్ళకి సంబంధించిన కాన్సెప్ట్ని చాలా గట్టిగా బిల్డ్ చేశాడు అనిపిస్తుంది. ఆయన అంత ఆషామాషిగా టైంపాస్ కోసం చేసే మనిషి కాదు పూరి జగన్నాథ్ గారు. ఆయన మోటివ్ ఛానల్ని ఆయన మోటివ్ స్పీచ్ ఏదైతే ఇస్తారో ఆ ఛానల్ ఫాలో అవుతూ మీకు క్లారిటీ వస్తుంది. సో మేమంటే రెగ్యులర్గా ఫిలిమ్స్కి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ఖాళీ దొరికిన టైంలో ఆయన స్పీచ్ వింటూ వెళ్తాం. ఒక రేంజ్ మోటివేషన్ ఉంటుంది. ఆయన మాటలు చెప్తుంటే అరే ఈ పదాలని సినిమాలో పెట్టచ్చు కదా అనేలాంటి ఫీల్ వస్తుంది. సో ఇలాంటి పెద్ద గొప్ప డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేసే అవకాశం ఎప్పుడు వస్తుందో ఏంటో తెలియదు కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు చేయాలి భయ్య వర్క్ ఇలాంటి గొప్ప డైరెక్టర్స్ దగ్గర. ఎవరైనా ఫిలిం లవర్స్ ఉండి ఈ వీడియో చూస్తుంటే తప్పకుండా మీరు ట్రై చేయండి. మ్యాక్సిమం మేము ఎలాగో ట్రై చేయలేదు, కనీసం మీరు ట్రై చేయండి. అండ్ ఏదేమైనా స్లమ్ డాగ్ టీజర్ ఈరోజు రాబోతుంది. అండ్ టీజర్ వచ్చాక మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. అండ్ టీజర్కి సంబంధించిన అనాలిసిస్ కానీ, అండ్ రివ్యూ కానీ, డిస్కషన్ కానీ, ఎవ్రీథింగ్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి వీడియోస్. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.